హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ సిరీస్లో ఫస్ట్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టాపిక్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏ విధంగా నేర్చుకుంటాం? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాని మీద పీవైక్యూస్ చేస్తాం. ఎలాగా? టైప్ వైజ్గా. ఓకేనా? ప్రతి టైప్కి ఒక ప్రతి టైప్కి కొన్ని క్వశ్చన్స్లా మనం పీవైక్యూస్ డిస్కస్ చేద్దాం. ఈ విధంగా చేసిన తర్వాత ఇది నా టాస్క్. మరి మీ టాస్క్ ఏమంటే, నేను అన్నీ చెప్పలేను కదా, కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు ఏదైనా ఒక పీవైక్యూ బుక్ తీసుకొని రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఏదైనా పీవైక్యూ బుక్ తీసుకొని సేమ్ ఇట్లా క్వశ్చన్స్ చెప్పినట్టు ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు దీని రిలేటెడ్గా టెస్ట్ రాయండి. ఓకేనా? ఈ విధంగా ప్రతి కాన్సెప్ట్ను కూడా మీరు ఈ విధంగానే నేర్చుకోండి. ఓకేనా? అసలు టుడే ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. టుడే ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా? బ్లడ్ రిలేషన్. ఫస్ట్ టాపిక్ ఏంటి? బ్లడ్ రిలేషన్. ఓకేనా? బ్లడ్ రిలేషన్ అంటే ఏంటి, కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, కాన్సెప్ట్ ఏంటి, అట్లాగే దాని మీద పీవైక్యూస్ అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? వితౌట్ ఎనీ టైం డిలే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఏంటి బేసిక్ రిలేషన్. బ్లడ్ రిలేషన్లో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సినవి బేసిక్ రిలేషన్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏంటి? నోటేషన్స్. దాన్ని నోటేషన్స్ అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది, నోటేషన్స్ అంటే ఏ విధంగా ఇండికేషన్ చేయాలి అనేది దాని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందులో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాడంటే బేస్డ్ ఆన్ పజిల్స్, అంటే పజిల్స్ లా ఇస్తాడు. కొన్నిసార్లు డైలాగ్ అండ్ కన్వర్షన్ బేస్డ్, అంటే అవి కూడా ముందు డిస్కస్ చేద్దాం. అంటే డైలాగ్ కన్వర్షన్ బేస్డ్ అంటే ఒకరొకరికి చెప్తున్నట్టు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడ్ రూపంలో ఇచ్చి అలాగే మనం డీకోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కూడా అడుగుతారు. ఫస్ట్ మనం ఏంటి, బేసిక్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బేసిక్ రిలేషన్స్ ఏంటి చూడండి. ఎప్పుడైనా సరే మదర్ సైడ్ బేసిక్ రిలేషన్స్ అంటే ఫస్ట్ మన సంబంధాలు. ఓకేనా? రక్త సంబంధాలు ఏవైనా ఏమవుతారు అనేసి. ఎప్పుడైనా మదర్ సైడ్ అయినప్పుడు అందరూ కూడా వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్లో మెటర్నల్, అమ్మ వైపు ఉన్న వాళ్ళందరినీ మెటర్నల్ అంటారు. నెక్స్ట్ ఫాదర్ సైడ్ ఎవరైతే నాన్న వైపు ఉంటారో వాళ్ళందరినీ కూడా పెటర్నల్ అంటారు. ఓకేనా? ఫాదర్ సైడ్ అంకుల్ ఆర్ అట్లాగా ఫాదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ అదే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, అంటే నాన్న వాళ్ళ నాన్న పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా? మదర్ ఆర్ ఫాదర్ సిస్టర్ అంటే అమ్మ వాళ్ళ చెల్లి అయినా నాన్న వాళ్ళ చెల్లి ఏమంటారు? ఆంట్ అని అంటారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మదర్ ఫాదర్ ఆర్ ఫాదర్ ఏంటి? గ్రాండ్ ఫాదర్. ఓకేనా? ఇది ఇందాక చెప్పాను. అమ్మ వైపు అంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటారు. ఓకే, అది నాన్న వైపు అయితే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? మదర్స్ మదర్స్ మదర్ ఆర్ ఫాదర్స్ మదర్ అంటే అమ్మ వాళ్ళ అమ్మ ఆర్ నాన్న వాళ్ళ అమ్మ. గ్రాండ్ మదర్ సేమ్ ఇలాగే మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆర్ పెటర్నల్ గ్రాండ్ మదర్. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ సన్స్ వైఫ్ అంటే కొడుకు వాళ్ళ ఆవిడ మనకి ఏమవుతుంది? కోడలు అవుతుంది. అందుకే డాటర్ ఇన్ లా అంటారు, ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా. డాక్టర్స్ హస్బెండ్ కూతురు వాళ్ళ ఏంటి హస్బెండ్ ఏమవుతారు? సన్ ఇన్ లా, తెలుగులో అల్లుడు. ఓకేనా? నెక్స్ట్ హస్బెండ్స్ ఫాదర్ ఆర్ వైఫ్స్ ఫాదర్ అంటే భర్త వల్ల నాన్న ఆర్ వైఫ్స్ ఫాదర్, భార్య వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా. మనం మామ అంటాం కదా, అట్లా మామ అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హస్బెండ్స్ మదర్. హస్బెండ్స్ మదర్ అంటే మదర్ ఇన్ లా, అత్తగారు. అలాగే వైఫ్స్ మదర్ కూడా అత్తగారు అనే పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ హస్బెండ్స్ బ్రదర్ ఇన్ లా. నెక్స్ట్ వైఫ్స్ బ్రదర్ ఇన్ లా. ఓకేనా? నెక్స్ట్ హస్బెండ్స్ సిస్టర్ ఏమవుతుంది? హస్బెండ్ సిస్టర్ మరదలు, అందుకే సిస్టర్ ఇన్ లా. ఓకేనా? నెక్స్ట్ వైఫ్స్ సిస్టర్ ఏంటి? అది కూడా సిస్టర్ ఇన్ లా. నెక్స్ట్ సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా. ఓకేనా? బ్రదర్స్ ఆర్ సిస్టర్ సన్ నెఫ్యూ అంటే మేనల్లుడు. చూడండి, బ్రదర్స్ సన్ అయినా
సిస్టర్ సన్ అయినా సరే నెఫ్యూ, మేనల్లుడు అంటారు కదా, నెఫ్యూ. ఓకే. నెక్స్ట్ బ్రదర్స్ డాటర్ ఆర్ సిస్టర్స్ డాటర్, నీస్. గుర్తుపెట్టుకుని నెఫ్యూ అనేది జెండర్ మేల్ కి సంబంధించిందమ్మా, నెఫ్యూ మేల్. ఓకేనా. నీస్ అన్నది ఫీమేల్ కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. సిస్టర్స్ డాటర్, ఒకవేళ మర్చిపోతే నీస్ అంటే ఏంటో తెలుసు కదా మనకి, మామూలు మేనకోడలు. ఓకేనా. మేనలుడు అయితే నెఫ్యూ. ఓకేనా. జస్ట్ బండగుర్తు చెప్పాలంటే నీస్ అంటే పేలు అనుకోండి, పేలు ఎవరికి ఉంటే ఫీమేల్స్ కి ఉంటాయి, అట్లా నీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెఫ్యూ అంటే మేనల్డ్ మేల్. ఓకేనా. నెక్స్ట్ మదర్స్ సన్, బ్రదర్ అవుతాడు మనకి. ఫాదర్స్ సన్ కూడా బ్రదర్ అనే అవుతాడు. ఓకేనా. ఈ విధంగా ఉంటాయి. ఇంకొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ మదర్స్ డాటర్ సిస్టర్ అవుతుంది, అట్లానే ఫాదర్స్ డాటర్ కూడా సిస్టర్నే అవుతుంది. ఓకేనా. మదర్స్ బ్రదర్ ఏమవుతాడు, మెటర్నల్ అంకుల్. ఓకేనా. అమ్మ సైడ్ కాబట్టి. ఫాదర్స్ బ్రదర్ అయితే పెటర్నల్ అంకుల్, అంటే ఆ నాన్న సైడ్ కాబట్టి. ఓకేనా. పెటర్నల్ అంకుల్. ఓకేనా. నొటేషన్స్ అన్ని మనకు అదే నొటేషన్స్, బేసిక్ రిలేషన్స్ అన్ని అర్థమయ్యే అనుకుంటా. ఓకేనా. మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. మదర్ సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమంటారు, మెటర్నల్ అంటారు. ఫాదర్ సైడ్ ఉంటే పెటర్నల్ అంటారు. మదర్ ఫాదర్ సిస్టర్ ఎవరైనా సరే ఆంట్ అని అంటారు. ఓకేనా. మదర్స్ ఫాదర్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్, అంటే అమ్మ వాళ్ళ నాన్న అయినా నాన్న వాళ్ళ నాన్న అయినా గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మదర్స్ మదర్ అమ్మమ్మని గ్రాండ్ మదర్ అంటారు. సన్స్ వైఫ్ అంటే అల్లుడిని డాటర్ ఇన్ లా అంటారు. డాక్టర్స్ హస్బెండ్ కోడల్ని ఏమంటారు, సన్ ఇన్ లా. సారీ, డాటర్స్ హస్బెండ్ అల్లుడిని సన్ ఇన్ లా అంటారు. సన్స్ వైఫ్ అంటే కోడల్ని డాటర్ ఇన్ లా అంటారు. హస్బెండ్స్ ఫాదర్ ఆర్ వైఫ్స్ ఫాదర్ అంటే మామని ఫాదర్ ఇన్ లా అంటారు. ఓకేనా. నెక్స్ట్ హస్బెండ్స్ మదర్ ఆర్ వైఫ్స్ మదర్, అత్తని మదర్ ఇన్ లా అంటారు. హస్బెండ్స్ బ్రదర్ ఆర్ వైఫ్స్ బ్రదర్ ఇన్ లా అంటారు. హస్బెండ్స్ బ్రదర్ అయినా వైఫ్స్ బ్రదర్ అయినా బ్రదర్ ఇన్ లా, బావగారు. హస్బెండ్స్ సిస్టర్ ఆర్ వైఫ్ సిస్టర్ ఇన్ లా. ఓకేనా. మరదలను సిస్టర్ ఇన్ లా అంటారు. నెక్స్ట్ సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా, బావగారిని. బ్రదర్స్ సన్ ఆర్ సిస్టర్స్ సన్ ఏంటి, నెఫ్యూ మేనల్డు అంటారు, మేల్ వర్షన్. ఓకేనా. బ్రదర్ సిస్టర్ డాటర్ నైస్, ఫీమేల్ వర్షన్. ఓకేనా. నెక్స్ట్ మదర్స్ ఫాదర్ సన్ మనకేమవుతాడు, బ్రదర్ అవుతాడు. మదర్ ఫాదర్ డాటర్ సన్ సిస్టర్ అవుతుంది. మదర్స్ బ్రదర్ అంటే మెటర్నల్ అంకుల్. ఫాదర్స్ బ్రదర్ అయితే పెటర్నల్ అంకుల్. ఓకేనా. మనం ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ బేసిక్ రిలేషన్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా. బేసిక్ రిలేషన్స్ ఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నొటేషన్స్. అంటే నొటేషన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. నోటేషన్స్ ఏ విధంగా మనం తీసుకుంటాం చూడండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మేల్ వర్షన్ చెప్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే, మనము స్క్వేర్ బాక్స్ తో ఇండికేషన్ చేస్తాం. ఓకేనా. అదే ఫీమేల్ వర్షన్ చెప్తున్నాం అనుకో, సర్కిల్ బాక్స్ తోనే మనం ఇండికేషన్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ జనరేషన్ గ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎవరో మనకు తెలియదు. ఓకేనా. పిల్లలు ఎవరో మనకు తెలియదు. ఇట్లా రిలేషన్ అంటే జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు కింద పిల్లలు అని చెప్పడానికి ఇట్లాగే యారో మార్క్స్ అనేవి ఇండికేషన్ చేస్తాం. ఓకేనా. సేమ్ జనరేషన్ అంటే ఇద్దరు పిల్లలు, సేమ్ ఈ పిల్లలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చెప్పడానికి సేమ్ జనరేషన్, వీళ్ళిద్దరు ఒకే జనరేషన్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు వైఫ్ కి హస్బెండ్. వైఫ్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ ఫీమేల్ అంటే సర్కిల్, హస్బెండ్ అంటే బాక్స్ ఫర్ హస్బెండ్ అనుకోండి. ఇద్దరికి పెళ్ళి అయిందని ఎలా చెప్తామో ఇలా ఈ విధంగా రిలేషన్ చెప్తాం, వైఫ్ అండ్ హస్బెండ్. అర్థమైందా లేదా. ఓకేనా. ఈ విధంగా నోటేషన్స్ ఉంటాయి. ఇవి వస్తే నెక్స్ట్ ఎలాగా చేయాలి అనేది ఒక సమ్ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత పీవైక్యూస్ లోకి వెళ్దాం. ఈజీ, బ్లడ్ రిలేషన్స్ కూడా చాలా ఈజీ టాపిక్, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ముందుకి ఫార్వర్డ్ వెళ్దాం. మీరు ఇవి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆ రిలేషన్స్ ఏమంటారు, బేసిక్ రిలేషన్స్ ఒకటి చదవండి, తర్వాత ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా. నెక్స్ట్ మూవ్ ఆన్ అవుదాం. ఏంటి చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏమన్నాడు, ఏ అనేవాడంట బి యొక్క ఫాదర్ అంట. దీన్ని ఏ విధంగా నోటేషన్ చేస్తావో చూడు. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే బి ఎవడో తెలియదు, ఏ మాత్రం మేల్ వర్షన్, ఫాదర్ కదా మేల్ వర్షన్. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఈ విధంగా ఇండికేషన్ చేయాలి. అర్థమైందా లేదా. నెక్స్ట్ బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద మదర్
బి అనేది ఏంటి మదర్ అంట. మదర్ అంటే ఆబ్వియస్లీ ఫీమేల్ వర్షన్. మదర్ ఆఫ్ సి అంటే సి యొక్క అమ్మ, అందుకే యారో మార్క్. బ్రదర్ ఆఫ్ సి. అర్థమైందా లేదా? ఓకేనా? అర్థమైందంటే నెక్స్ట్ క్వశ్చన్ లో వెళ్ళిపోతుంది, అదే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆర్ ఈ సన్ ఆఫ్ ఏ. ఆర్ అంటే సన్ ఆఫ్ ఏ అంటే ఆర్ సన్ అంటే ఇది మేల్ వర్షన్. ఎవరిది సన్ను? ఏ యొక్క సన్ను ఏ. కానీ ఇక్కడ మనకి ఏంటి ఏ ఏటో తెలీదు, ఐదర్ మేల్ అవ్వచ్చు ఆర్ ఫీమేల్ అవ్వచ్చు. ఒకవేళ ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఏ అన్నారు, ఓకేనా, ఈ విధంగా రాసాం. లేదు ఏ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్ అని ఇంకోటి ఇస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, మదర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం అవ్వలేదు కాబట్టి ఆర్ ఈజ్ సన్ ఆఫ్ ఏ, ఈ విధంగా నోటేషన్ చేసుకో. ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే చూడండి, ఏ బి అంటే భార్యాభర్తలు, కానీ ఇక్కడ ఏంటి హస్బెండ్ అన్నాడు. ఎవరి హస్బెండ్? ఏ హస్బెండ్. ఏ అనేది హస్బెండ్, అందుకే ఏ హస్బెండ్. ఎవరి హస్బెండ్? బి హస్బెండ్. అంటే ఆబ్వియస్లీ ఇది ఏమవుతుందమ్మా, ఇది ఫీమేల్ అవుతుంది. ఎందుకంటే ఏ మేల్ అయితే ఆబ్వియస్లీ ఫీమేల్ అవుతుంది. అవునా కాదా? చట్టపరంగా అంతే కదా, మేల్ ఫీమేలే కదా మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చినా ఇంకోటి మాత్రం ఫీమేల్ అని తీసుకోండి. ఒకవేళ బీఈస్ హస్బెండ్ ఆఫ్ ఏ అన్నారు అనుకో, అంటే ఇక్కడ ఏమవుతుంది, బీఈస్ హస్బెండ్ అంటే బి హస్బెండ్, అంటే ఇక్కడ బి అనేది మేల్ వర్షన్, ఏ ఇస్ ద ఫీమేల్ వర్షన్. ఈ విధంగా దీనికి, ఓకేనా, దీనికైతే ఈ విధంగా. ఓకేనా? అర్థమైందా లేదు? నోటేషన్స్ ఈ విధంగా చేసుకుంటూ, అంటే ఈ విధంగా ముందుకు వెళ్తే దీన్ని బట్టి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఇంక్రీజ్ చేశాను, 1 లైన్ కాకుండా ఇప్పుడు 2 లైన్స్ 3 లైన్స్. ఓకేనా? చూడండి, ఏంటి ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి. ఏ అంటే అంత ఫాదర్ ఆఫ్ బి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్, బి ఈస్ బ్రదర్ ఆఫ్ సి. బి అంటే బ్రదర్ అంట, ఇది ఎవరికి? సికి. బి బ్రదర్ అంటే బి అనేది మేల్ వర్షన్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, సి ఈజ్ డాటర్ ఆఫ్ ఆర్. సి అనేది డాటర్ ఆఫ్ ఆర్ అంట, ఎవరికి డాటర్? ఆర్ కి. ఏ ఆల్రెడీ ఉంది అంటే ఇది ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది, అమ్మ అవుతుంది, అంటే ఫీమేల్ వర్షన్ అవుతుంది. క్వశ్చన్స్ ఏం అడుగుతారు, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ బి అని ఈ విధంగా అడుగుతారు. ఫస్ట్ ఈ విధంగా మనం చార్ట్ వేసుకున్నాం అనుకో, మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలం, చేయగలం. ఈ చార్ట్ వేసుకోవడమే మనకి రావాలి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడు, క్వశ్చన్ ఏమడుగుతాడంటే వాట్ హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఆర్ అంటాడు. అంటే బి అనేది ఆర్ కి ఏమవుతుంది అని అంటాడు. బి ఆర్ కి ఏమవుతుంది, ఏమవుతాడు, సన్ అవుతాడు. హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఆర్ అంటే ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది, దీన్ని చూస్తే చూడండి సన్ అవుతుంది. అర్థమైందా లేదా? ఈ విధంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేసేలాగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి, ఏంటి, ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ అంటే అర్థమైపోయింది, ఇది మేల్ వర్షన్. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి అంటే గ్రాండ్ ఫాదర్ అంటే మధ్యలో ఎవరో ఉంటారు, అది అమ్మ వైపు నాన్న వైపు తెలియదు. బి ఇక్కడ. అర్థమైందా లేదా? ఇక్కడ మధ్యలో ఏదో ఉంది, ఇది మనకు తెలియదు, వదిలేయండి. ఓకేనా? ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఓకేనా? ఈ విధంగా చెయ్యండి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సన్ ఆఫ్ బి. ఏ సన్ ఆఫ్ బి అంటే ఫస్ట్ ఏంటి, ఏ అనేది సన్ అంట, ఎవరికి? బికి. నెక్స్ట్ బి ఈజ్ వైఫ్ ఆఫ్ సి. బి అనేది ఏంటి, ఫీమేల్ వర్షన్, ఎవరు వైఫ్? సి. సి అనేది ఆబ్వియస్లీ హస్బెండ్. నెక్స్ట్ సి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ చూడండి, సి అనేది సన్ ఎవరికి? ఆర్ కి, అంటే ఏరో మార్క్ ఆర్. చూడండి మళ్ళీ ఒకసారి రాస్తాను, ఏ సన్ ఆఫ్ బి. ఏ సన్ ఆఫ్ బి. బి ఈజ్ వైఫ్ ఆఫ్ సి. సి అనేది హస్బెండ్. నెక్స్ట్ సి సన్ ఆఫ్ ఆర్. ఆర్. ఈ విధంగా. ఓకేనా? జస్ట్ కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ రాశాను, ఇంకేం లేదు. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఏటో నీకు తెలియదు కాబట్టి నువ్వు రాయవసరం లేదు. నెక్స్ట్ పి సన్ ఆఫ్ క్యూ. క్యూకి సన్. పి దేనికి రిలేటెడ్? సన్ కి. పి అనేది అంటే సన్ అంటే పి మేల్ వర్షన్. పి సన్ ఆఫ్ క్యూ మేల్ వర్షన్ కాబట్టి బాక్స్ తో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఆర్ ఈజ్ సన్ ఆఫ్ పి. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ పి. ఓకే. నెక్స్ట్
S is husband of R. S is husband of R. R is son of P. చూడమ్మా ఇక్కడ తప్పిచ్చాడు. ఎట్లా అంటే అంటే S is ఎందుకంటే ఇది వైఫ్ అనుకోండి. ఒకవేళ అనుకుంటే చూడండి ఆల్రెడీ ఇది R is son of P అన్నాడు. అంటే R అనేది మేల్ వర్షన్ అని చెప్పాడు. కానీ ఇక్కడేంటి ఇక్కడ ఒకవేళ S is husband of R అని ఇచ్చాడు అనుకో అప్పుడు ఏమవుతుంది ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. అవునా కాదు? అట్లా కాదు. అందుకే ఇది తప్పు. S is wife of R అంటే ఆబ్వియస్లీ అప్పుడు ఇది ఎలాగవుతుంది. అవునా కాదా? ఒకటి మగాడు ఒకసారి వెరిఫై చేయండి. P సన్ ఆఫ్ క్యూ. ఓకే, ఇది సరిపోయిందా లేదా? P సన్ ఆఫ్ క్యూ. ఓకే, ఇది సరిపోయింది. నెక్స్ట్ ఏంటి? R ఈజ్ సన్ ఆఫ్ P. R ఈజ్ సన్ ఆఫ్ P. ఇది సరిపోయింది. నెక్స్ట్ ఏంటి? S ఈజ్ వైఫ్ ఆఫ్ R. ఓకే, ఇలా సరిపోయింది. అదే హస్బెండ్ అయితే తప్పు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకోలేరు కాబట్టి. ఓకేనా? ఇది హస్బెండ్ కాదు, వైఫ్. ఓకేనా? ఈ విధంగా సింపుల్ గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అట్లానే నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాడు. ఫస్ట్ ఏంటి? పజిల్స్ లాగా అడుగుతాడు. నెక్స్ట్ డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్ బేస్డ్ అడుగుతాడు. నెక్స్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్ అడుగుతాడు. ఓకేనా? అందులో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ టైప్ లోకి వెళ్దాం. టైప్ 1 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం బేస్డ్ ఆన్ పజిల్స్. ఏంటి చూడండి, ఎప్పుడైనా పేర్లు ఇచ్చేటప్పుడు ఆ మొదటి అక్షరాలు తీసుకోండి అమ్మ. తీసుకొని ఎలాగ ఆన్సర్ చేయాలో ఇందాకట్లాగే సేమ్ అంతే, ఏం లేదు. చార్ట్ గీసుకోండి. చార్ట్ గీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, సుప్రియ ఈజ్ సిస్టర్ ఆఫ్ అఖిల్. సుప్రియ అంట అఖిల్ యొక్క సిస్టర్ అంట. సుప్రియ జెండర్ తెలుసు, అఖిల్ జెండర్ తెలియదు. సిస్టర్స్ కాబట్టి అంటే ఇద్దరు ఒకే జనరేషన్ కాబట్టి ఇలాగా ఈ గ్యాప్స్ అదే ఈ యారోస్ తోటి రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? హౌ ఈజ్ మదర్ ఆఫ్ అఖిల్స్ ఫాదర్ రిలేటెడ్ టు సుప్రియ. హౌ ఈజ్ మదర్ ఆఫ్ అఖిల్స్ ఫాదర్ అంటే చూడండి, మదర్ ఆఫ్ అఖిల్స్ ఫాదర్, అఖిల్ యొక్క ఫాదర్ అంట. అఖిల్ యొక్క ఫాదర్ ఎవరో నీకు తెలీదు. మదర్, ఈవిడ అఖిల్ యొక్క ఫాదర్ యొక్క మదర్. ఓకేనా? ఓకే, మదర్ అంటే ఫీమేల్ వర్షన్. ఓకేనా? రిలేటెడ్ టు సుప్రియ అంటే ఏం అడుగుతున్నాడు? ఈ సుప్రియకి ఏమవుతుంది? ఈవిడ ఏమవుతుంది? ఏమవుతుంది? ఇతను నాన్న అవుతారు. నాన్న వాళ్ళ అమ్మ ఏమవుతుంది? గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ. అదే సారీ, నానమ్మ. మదర్ మా అమ్మ అంటే గ్రాండ్ మదర్. అర్థమైందా లేదా? ఒకవేళ ఆన్సర్ లో పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని ఉంటే అది పెట్టాలి. మెటర్నల్ గ్రాండ్ మదర్ ఉంటే అది పెట్టకూడదు, ఎందుకంటే అమ్మ సైడ్ అడిగింది. ఓకేనా? అర్థమైందా లేదా? ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నేను మళ్ళా ఒకసారి ఒకటి వేస్తాను చూడండి అమ్మ. అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా మీకు. చూడండి, సుప్రియ. సుప్రియ ఇస్ సిస్టర్ ఆఫ్ అఖిల్. అఖిల్ యొక్క సిస్టర్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? అఖిల్స్ ఫాదర్ రిలేటెడ్ టు అఖిల్స్ ఫాదర్ ఎవరో తెలియదు నీకు. అందుకే ఫాదర్ అంటే మేల్ వర్షన్ కాబట్టి మేదర్, మదర్ అంటే ఇట్లాగా. ఓకే, ఈ మెడికల్ రిలేషన్ దీనికి అడిగాడు. సుప్రియకి అండ్ రిలేటెడ్ టు సుప్రియ అంటే సుప్రియకి ఏమవుతుంది? సుప్రియ దగ్గర చూసుకోండి. సుప్రియకి ఏమవుతుంది? గ్రాండ్ మదర్ అవుతుంది. గ్రాండ్ మదర్. ఓకేనా? క్వశ్చన్స్ ఈ విధంగా ఇస్తుంటాడు. ఓకే, సింపుల్ గా బేస్డ్ ఆన్ పజిల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? చూడండి, ఏ ఈజ్ బీస్ వైఫ్ అంట. ఏంటి? ఏ అనేది బీస్ వైఫ్. ఏ ఈజ్ బీస్ వైఫ్ అంటే బి యొక్క వైఫ్ అంటే బి ఆటోమేటికల్లీ హస్బెండ్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ బి. ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ సన్ అంటే వీరిద్దరికి ఎవరో ఉన్నారు. గ్రాండ్ సన్ అంటే ఏంటి? మనవుడు. ఓకే, ఇది తెలీదు. ఇది పెట్టి గ్రాండ్ సన్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఇక్కడ వస్తుంది. గ్రాండ్ సన్ అంటే మేల్ వర్షన్. గ్రాండ్ సన్ ఆఫ్ బి. ఓకే, చూడండి ఒకసారి మీదకి వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎంతవరకు వచ్చాం? ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ బి, ఇక్కడ వరకు వచ్చాం. నెక్స్ట్ డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్. డి అనేవారు ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఓకే, ఇది అయిపోయింది.
ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సి ఈజ్ ఏస్ డాటర్ అంట. సి అనే వాళ్ళంట ఏ డాటర్ అంట. ఏ అంటే ఇద్దరు ఒకలే కాబట్టి ఇట్లా వీళ్ళిద్దరు బ్రదర్స్ అంట. సి ఈజ్ ఏస్ డాటర్. ఓకే. సి ఈజ్ ఏస్ డాటర్. ఓకే. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సి? ఎఫ్ రిలేటెడ్ టు సి అంటే ఎవరికి ఎవరు ఏమవుతారు? ఎఫ్ రిలేటెడ్ టు సి. సి దగ్గరికి ఎఫ్ ఏమవుతుంది? ఏమవుతుంది? బ్రదర్స్ సన్. ఏమవుతాడు? బ్రదర్స్ సన్. నెఫ్యూ అంటారు కదా, అవునా కదా? కానీ ఇక్కడ నెఫ్యూ ఇవ్వలేదు కాబట్టి బ్రదర్స్ సన్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. టూ ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరని చూడాలి. ఎఫ్ రిలేటెడ్ టు సి. ఓకేనా? ఈ విధంగా చూడండి. ఓకేనా? అర్థమైందా లేదు ఈ క్వశ్చన్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చిన కాన్సెప్ట్ బ్రేక్ చేసుకొని చార్ట్ గీసుకోండి. ఫస్ట్ లో కాబట్టి ఇలా ఉంది. అదే మీరు కంటిన్యూ అయిపోతున్న కొద్ది ఫాస్ట్ అయిపోతుంది. ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి. ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి. చూడండి, ఏ అనేది మదర్ అంటే ఫీమేల్ వర్షన్. నెక్స్ట్ ఎక్స్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వై. అది మనకు తెలియదు కాబట్టి రాసుకోండి. ఎక్స్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వై. ఇక్కడ రాసుకోండి ఎక్స్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వై. ఓకే. నెక్స్ట్ ఏంటి? హెచ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ హెచ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జే. అంటే హెచ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జే. నెక్స్ట్ ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎల్ ఈస్ ద చూడండి, ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ వైస్ ఫాదర్. అంటే వైస్ కి ఫాదర్. ఓకే చూడండి, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, చూడండి సింపుల్ ఉంది. వైస్ ఫాదర్ అంట. ఓకే. ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ వైస్ ఫాదర్. ఎల్ ఈస్ ద చూడండి, ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ వైస్ ఫాదర్. వైకి ఫాదర్ యొక్క బ్రదర్. అర్థమైందా లేదా? అది చేస్తాం. నెక్స్ట్ బి ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎల్. బి ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎల్. బి ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎల్. ఓకే. ఇది కూడా సింపుల్, ఎందుకంటే సి అనే సిస్టర్ కాబట్టి ఇది ఇట్లా చేసినాం. ఇది చేసాం ఇప్పుడే. నెక్స్ట్ అండ్ జే ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. జే ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఏ అంటే చూడండి, జే ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకు తెలిసింది, ఇక్కడ ఇది మేల్ వర్షన్ అని తెలిసింది, హస్బెండ్ అని ఇచ్చాడు. ఇంతకు ముందు ఏ రిలేషన్ ఉంది చూడండి, ఈ రిలేషన్ ఉందే, ఈ రిలేషన్ దీన్నే ఇక్కడ తీసుకుని వచ్చేస్తున్నాం చూడండి. అంటే హెచ్ ఇది. అర్థమైందా లేదా? అయిపోయింది. ఇప్పుడు ఇది నేను తీసాను. ఇప్పుడు ఈ రెండు కలపాలి కదా, ఈ రెండు కలపాలి లేదా? దెన్ హౌ జే రిలేటెడ్ టు వై అని అడిగాడు. క్వశ్చన్లో ఏమి అడిగాడు? హౌ జే రిలేటెడ్ టు వై. వైకి జే ఏమవుతుంది అని అడిగాడు. అంటే ఈ రెండు కలపాలి లేదా చూడండి. అంటే సింపుల్ గా ఇదే గ్రాఫ్ ఇక్కడ నేను వేస్తాను చూడండి. బి ఉంది మేల్, అది ఫిమేల్. ఎల్, నెక్స్ట్ ఎక్స్, ఎక్స్ మేల్, నెక్స్ట్ వై. ఏం అడిగాడు? వైకి జే ఏమవుతుంది అని అడిగాడు. అంటే ఇది కూడా చెరిపియండి. ఏంటి అడిగాడు? వైకి జే ఏమవుతుంది అని అడిగాడు. అంటే దీని నుంచి దీనికి. అంటే చూడండి ఏమవుతారు? ఫాదర్ ఫాదర్ అంటే ఏంటి? ఫాదర్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ ఆర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఆప్షన్స్ ఏమున్నాయి? పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? సింపుల్ గా రిలేటెడ్ టు వై. టూ ఎక్కడ ఉంది? వై నుంచి. వైకి ఏమవుతాడు అని చూసుకోవాలి. ఓకేనా? అర్థమైందా లేదా? ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా చేసుకోవాలి. కొన్నిసార్లు గ్రాండ్ మదర్ ఇస్తే గ్రాండ్ ఫాదర్ ఇస్తే గ్రాండ్ ఫాదర్ అని పెడతారు. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ పక్కాగా మెన్షన్ చేస్తే నాన్న సైడ్ వైపే కాబట్టి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. చూడండి నేను ఎలా రాస్తున్నాను. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. నెక్స్ట్ బి ఈజ్ వైఫ్ ఆఫ్ సి. బి ఈజ్ వైఫ్ ఆఫ్ సి. సి యొక్క బి ఈజ్ వైఫ్ ఆఫ్ సి. ఓకేనా? అంటే వైఫ్ అనేది బి, బి అనేది ఫిమేల్, సి అనేది హస్బెండ్. ఓకే. సి ఈజ్ సన్ ఆఫ్ ఆర్. సన్ ఆఫ్ ఆర్. ఓకే. నెక్స్ట్ ఏంటి?
హౌ బి ఈజ్ రిలేటెడ్ టు ఆర్. ఎలాగా? హౌ బి ఈజ్ రిలేటెడ్ టు ఆర్. ఆర్కి బి ఏమవుతుంది? ఏమవుతుంది? కొడుకు వాళ్ళ ఆవిడ, భార్య ఏమవుతుంది అంటే కోడలు. కోడలు అంటే ఆబ్వియస్లీ డాటర్ ఇన్ లా. అర్థమైందా లేదా? అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా? ఏమైనా కామెంట్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? పి ఈజ్ ద, చూడండి ఫస్ట్ ఏంటి, ఫస్ట్ చదవండి. పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. రాసుకోండి, ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. ఆర్ అనేవాడు సన్ ఎవరికి? ఎస్ కి. ఓకేనా? ఈ సన్ దేన్ని రిఫర్ చేస్తుంది? ఆర్ ని. అంటే ఆర్ యొక్క జెండర్ తెలుపుతుంది. టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఓకే, టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. నెక్స్ట్ క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. చూడండి, అంటే ఇక్కడ వరకు ప్రతిదీ రాసాము. ఇది రాసాము, ఇది రాసాము. నెక్స్ట్ క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. అంటే ఇక్కడ ఈ రెండు ఉన్నాయి చూడండి. అంటే అంటే ఆబ్వియస్లీ చూడండి, ఇక్కడ ఈ రెండు కలపొచ్చా లేదా? క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్ అంటే ఈ రెండు కలపొచ్చా లేదా? ఈ రెండు కలపొచ్చు. ఎలా కలుపుతానో చూడండి. ఏమన్నాడు? క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఇది ఆల్రెడీ ఉంది. క్యూ సిస్టర్ అన్నాడంటే ఆబ్వియస్లీ ఇది ఫీమేల్ క్యారెక్టర్. ఇది ఇది ఉంది, అవునా కాదు? అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. అంటే ఇద్దరు ఇట్లా రాసుకోవచ్చు. ఇది ఫీమేల్ వాయిస్. ఓకేనా? అర్థమైందా లేదా? ఇది అయిపోయింది. నెక్స్ట్ క్యూ ఇస్ సిస్టర్ ఆఫ్ ఆర్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హౌ ఎస్ ఈజ్ రిలేటెడ్. ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకో టీపీ ఉండిపోయింది కదా చూడండి. అంటే ఇది కలిపిస్తాం తీసుకొచ్చి, కానీ ఇక్కడ టీపీ ఉండిపోయింది కదా, అది కలిపిస్తాం చూడండి. ఓకే, సింపుల్. టీ ఎలా ఉందో అలాగ రాసేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇది చెరిపేస్తాను. ఓకే, ఇప్పుడు ఆన్సర్లోకి రండి. ఎలాగ ఆన్సర్ చేయాలి క్వశ్చన్కి? హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు టీ. టీకి ఎస్ ఏమవుతుంది? టీకి ఎస్ ఏమవుతుంది? టీకి ఎస్ ఏమవుతుంది? బ్రదర్స్ వైఫ్. బ్రదర్స్ వైఫ్ అంటే ఏంటి? బ్రదర్స్ వైఫ్ అంటే ఏంటవుతారు? బ్రదర్స్ వైఫ్ అన్నా, సిస్టర్స్ వైఫ్ అయినా, సిస్టర్స్ వైఫ్ అయినా, సారీ, బ్రదర్స్ వైఫ్ అంటే ఏమవుతుంది? మరదలు కాదు, అది సిస్టర్ ఇన్ లా. వదిన గారు, అది సిస్టర్ ఇన్ లా అంట ఆప్షన్స్. ఓకేనా? అర్థమైందా లేదా? సిస్టర్ ఇన్ లా. ఓకే, నెక్స్ట్ అర్థమయ్యా లేదా? ఇవన్నీ కూడా ఫస్ట్ మోడల్. ఓకేనా? అంటే ఏంటి? బేస్డ్ ఆన్ పజిల్స్. పజిల్స్ బేస్ చేసుకొని ఇవి. ఓకేనా? ఇందులో ఇంకా చాలా టైప్స్, అదే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి మీరు ఏదో ఒక దాంట్లో తీసుకొని ఒక పీవైక్యూ బుక్, వైసిటీ బుక్ ఏమైనా తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు చేయగలుగుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళా చూడండి వీడియో, మళ్ళా కామెంట్ చేయండి. నేను మళ్ళా డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకరోజు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మోడల్ డైలాగ్ అండ్ కన్వర్షన్ బేస్డ్. నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా? డైలాగ్ ఆ కన్వర్షన్ బేస్డ్. అంటే ఒక మనిషి ఒకరికి చెప్తారు. ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్స్. చూడండి, డైలాగ్ ఆర్ కన్వర్షన్ బేస్డ్ అంటే నిర్మల్ అంటే చూడు, ఇద్దరి మధ్యన చెప్తారు, మనం అడుగుతారు ఏమవుతారో అనేసి, లేకపోతే ఫోటోలు చూపించి చెప్పడము, ఇట్లాంటివన్నీ చేస్తారు. ఓకేనా? ఒకసారి అది ఈజీ, చాలా ఈజీ. ఓకేనా? ఫస్ట్ వస్తే ఆటోమేటిక్ మీ కాన్సెప్ట్ వచ్చి డయాగ్రామ్ వేయడం వస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుందమ్మా. చూడండి, ఈజీగా చెప్తాను. నిర్మల ఇంట్రడ్యూస్డ్ రాహుల్. ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు? నిర్మల. ఎవరిని? రాహుల్. ఇస్ ద సన్ ఆఫ్ ద సిస్టర్ ఆఫ్ హర్ మదర్. ఓకేనా? చూడండి, ఇట్లాంటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు? నిర్మల ఆఫ్ హర్ మదర్. చూడండి, సన్ ఆఫ్ ద సిస్టర్ ఆఫ్ హర్ మదర్. హెర్ అంటే నిర్మల, హెర్ రిఫర్ టు నిర్మల. అంటే హెర్ అంటే ఫీమేల్ కదా. ఓకే, ఇది ఇక్కడ ఉంది. హెర్ మదర్ అంటే చూడండి, హెర్ మదర్, ఇగో నిర్మల మదర్. ఓకే, ఇలా అనుకున్నాం. ఇంట్రడ్యూస్ రాహుల్ ఇస్ ద సన్ ఆఫ్ ద సిస్టర్, సిస్టర్ ఆఫ్ హెర్ మదర్. ఫస్ట్ హెర్ దగ్గరికి వెళ్ళిపోండి, అలా ముందుకు వెళ్ళండి. ఇది వెళ్ళిన తర్వాత మళ్ళా వెనక్కి రండి. ఏంటి? సిస్టర్ ఆఫ్ హెర్ మదర్. హెర్ మదర్ కి సిస్టర్ అంట. ఓకే, సిస్టర్ ఆఫ్ హెర్ మదర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మళ్ళా వెనక్కి రండి. ఏంటి? ది సన్ ఆఫ్ ద సిస్టర్ ఆఫ్ హెర్ మదర్. సన్. ఓకే,
ఎవరు ఈ సన్ ఎవరు రాహుల్. అర్థమైందా లేదు? ఓకే, అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వస్తాడు. రాహుల్ నిర్మల కదా. హౌ ఈస్ నిర్మల రిలేటెడ్ టు రాహుల్? నిర్మల ఏమది రాహుల్కి ఏమవుతుంది? ఏమవుతుంది? ఉమ్? ఏమవుతుంది? సొంతగా కాదు కాబట్టి బ్రదర్ కాదు, అందుకే కజిన్ అవుతుంది. అర్థమైందా లేదా? బ్రదర్ ఇన్ లా బావగారు అయితే కాదు, సొంతగా అయితే బ్రదర్. హౌ ఈస్ నిర్మల రిలేటెడ్ టు రాహుల్? నిర్మల రిలేటెడ్ టు రాహుల్ ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది సొంతగా అయితే, కానీ కజిన్ అంట ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు ఒకే ఒకే పేరెంట్స్ కి సంబంధించిన వారు కాదు. ఓకేనా? అందువల్ల కజిన్ చేస్తాం. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకండి. ఓకేనా? మహేంద్ర ఇస్ ద సన్ ఆఫ్ ద నమన్. చూడండి, మహేంద్ర ఇస్ ద ఫస్ట్ ఏముంది అది రాసుకోండి. మన కలర్ చేంజ్ చేద్దాం కొంచెం. మహేంద్ర ఇస్ ద సన్ ఆఫ్ నమన్. ఓకే, నమన్. నమన్ అంటే ఎవరు? హూ ఈస్ ద నమన్? హూ రిఫర్స్ టు నమన్ కి సంబంధించి. నమన్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ రీమాస్ మదర్. రీమా మదర్. రీమా ఏదో తెలీదు, మదర్ జనరల్ అయితే మాత్రం ఇది. నమన్ ఇస్ ద రీమాస్ బ్రదర్. అంటే చూడండి, ఈ రెండాటికి మధ్యన ఇది ఉందా? ఏదైతే ఉందో ఇది చూడండి. నమన్ ఈస్ ద నమన్. హూ అంటే నమన్, హూ ప్లేస్ లో నమన్ చదవండి. నమన్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ రీనాస్ మదర్. అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ అని అర్థమైంది. బ్రదర్ అండ్ సిస్టర్ అనేసి. ఇది మదర్ తెలియదు కదా, రీనాస్ మదర్ ఎవరు. క్వశ్చన్ ఏమాడు? హౌ ఈస్ మహీంద్ర రిలేటెడ్ టు రీమా? రీమాకి మహీంద్ర ఏమవుతాడు? రీమాకి మహీంద్ర ఏమవుతాడు? ఏమవుతాడు? ఇది కూడా కజిన్ అవుతుంది. ఎందుకంటే చూడండి, యాక్చువల్ గా ఏమి మదర్స్ బ్రదర్స్ అన్న అనొచ్చు. ఇద్దరు ఒకే ఒకే దాంట్లో అయితే బ్రదర్ అంటారు. కానీ ఇక్కడ వాళ్ళ మామ కొడుకు కాబట్టి బ్రదర్ ఇన్ లా అంటారు కొన్నిసార్లు. కానీ ఇక్కడ ఏముంది? కజిన్ ఉంది కాబట్టి కజిన్ టిక్ పెట్టండి. ఓకేనా? అర్థమైందా లేదు? ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపో. నెక్స్ట్, ఏ సునైనా ఇంట్రడ్యూస్డ్ రితిక్. ఎవరిని? సునైనా ఎవరిని ఇంట్రడ్యూస్ చేసింది? రితిక్ ని ఇంట్రడ్యూస్ చేసింది యాజ్ ద సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ ఎర్ మదర్. ఇలా ఏం చెప్పాను? సునైనా తీసుకోండి. హెర్ అంటే హీ ఎక్కడుందో ఈమె చెప్తున్నది కాబట్టి ఈమె ఎక్కడుందో ఫస్ట్ చూడండి. హెర్ ఇక ఇక్కడ ఉంది అంటే ఇక్కడికి వెళ్ళండి. హెర్ మదర్. సునైనా హెర్ అంటే ఫీమేల్ వర్షన్, మదర్ అంటే మదర్. ఓకే, మదర్. ఇక్కడికి వెళ్ళారు ఎలాగా? నెక్స్ట్ మళ్ళీ దీని వెనక్కి రండి. బ్రదర్ ఆఫ్ ఎర్ మదర్. మదర్ ఎర్ బ్రదర్. మదర్ ఆఫ్ ఎర్ బ్రదర్. బ్రదర్ ఆఫ్ ఎర్ మదర్. అవునా కదా? ఇక్కడ వరకు వచ్చారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా అలా రండి. రితిక్ యాజ్ ద రితిక్ ఈజ్ ద ఇది సారీ రితిక్ ఈజ్ ద సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ హర్ మదర్. రితిక్ ఈజ్ ద సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ హర్ మదర్. అంటే ఇది కూడా అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వస్తామా లేదా? ఏం అడిగాడు? హౌ రితిక్ ఈజ్ రిలేటెడ్ టు సునైనా. రితిక్ ఏమవుతాడు ఎవరికి? సునైనాకి. ఓకేనా? సునైనాకి ఏమవుతాడు? ఏమవుతాడు? ఇది కూడా కజిన్ అనుకోండి. ఓకేనా? కజిన్. అర్థమైందా లేదా? ఆప్షన్ నెఫ్యూ కాదు. నెఫ్యూ అంటే మేనల్డ్. మేనల్డ్ అయితే కాదు. కొడుకా? కాదు. అంకుల? అంకుల్ ఎవరు? రితిక్స్ నాన్న అంకుల్ అవుతారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ, సింపులే కదా. ఓకే, నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ రజత్ టు ఏ గెస్ట్. ఇంట్రడ్యూసింగ్ రజత్ టు ఏ గెస్ట్ అంటే రజత్ ని ఎవరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? గెస్ట్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అజయ్ సెడ్. ఎవరు చెప్తున్నారు? అజయ్ సెడ్. అజయ్ చెప్తున్నాడు. ఓకేనా? అజయ్. ఇక్కడ స్పీకర్ ఎవరు? అజయ్ కాబట్టి అజయ్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోండి. మై మై చూడండి ఇక్కడ ఉన్నాడు అజయ్. మై ఫాదర్స్ అంటే అజయ్ ఫాదర్ అంట. అజయ్ ఎవరో తెలియదు కాబట్టి ఫాదర్. ఓకే, అజయ్ మై ఫాదర్స్ డాటర్ ఇన్ లా. ఫాదర్స్ డాటర్ ఇన్ లా, సారీ అంటే డాటర్ ఇన్ లా అంటే ఎవరు?
అంటే కోడలు అనుకోండి. అంటే ఇది కోడలు అంటే ఆటోమేటిక్ గా ఇది మేల్ వర్షన్ అవుతుంది కోడలు. ఇక్కడ వరకు వచ్చారు కదా. ఈజ్ మై ఫాదర్స్ డాటర్ ఇన్ లా ఈజ్ ద ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ వరకు అయ్యారా? ఇక్కడ ఇలా వెళ్ళారు కదా ఈ ముందుకి డాటర్ ఇన్ లా వరకు. నెక్స్ట్ ఇటువైపు ఈజ్ ద ఓన్లీ సన్. ఓకే, ఈజ్ ద ఓన్లీ సన్. ఎవరికి? మై ఫాదర్స్ డాటర్ ఇన్ లా అంటే ఒకే ఒక కొడుకు అంట. ఆ హీ అనేవారు ఎవరు? హీ అంటే ఇంట్రడ్యూసింగ్ ఎవరిని? రజత్ కదా, ఇది ఇస్ అ రజత్. ఓకేనా, అర్థమైందా లేదా? హౌ ఈజ్ అజయ్ రిలేటెడ్ టు రజత్? రజత్ కి అజయ్ ఏమవుతాడు? ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. చూడండి, ఎయిదర్ ఫాదర్ ఆర్ అంకుల్. ఎయిదర్ అని ఎందుకు ఇచ్చారమ్మా? నేను ఇక్కడ ఇది తీసుకున్నా, అజయ్ ఫిమేల్, అదే అజయ్ మేల్ అని నేను తీసుకున్నాను. లేని పక్షంలో ఇంకోలా కూడా రాసుకోవచ్చు కదా. చూడండి ఎలా రాసుకుంటానో చూడండి. అజయ్ జెండర్ ఏమో తెలియదు, కానీ ఇక్కడ ఎవరో ఉన్నాడు, అజయ్కి ఒక బ్రదర్ ఉన్నాడు. ఇలాగ అనుకోండి, ఇలాగ అనుకోని, ఇలాగ అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందమ్మా? అజయ్ ఏమవుతుంది? ఇలాంటి సిచ్యువేషన్ లో ఇద్దరు ఫాదర్ అయినా అవ్వచ్చు, అంకుల్ అయినా అవ్వచ్చు. ఒకవేళ అజయ్ ఒక్కడే కొడుకు అయితే, అజయ్ ఒక్కడే కొడుకు అయితే ఏమవుతుంది? ఫాదర్ అవుతుంది. లేదు అజయ్కి ఇంకో బ్రదర్ ఉన్నాడు అంటే అప్పుడు ఏమవుతాడు? అజయ్ అంకుల్ అవుతాడు. ఫాదర్స్ బ్రదర్ కాబట్టి అంకుల్ అవుతాడు. ఓకేనా, ఈ సిచ్యువేషన్ లో ఇది, ఈ సిచ్యువేషన్ లో ఇది. అర్థమైందా లేదా? ఓకేనా, అర్థమైందా లేదా? ఎవరైతే మాట్లాడుతున్నారో స్పీకర్, ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని డీకోడ్ చేస్తూ డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్. సారీ అమ్మా, నేనేం చేయలేను. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్, ఒక బాయ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఐ సెడ్, పోనీ నేనే చెప్తున్నాను అనుకోండి. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్, ఐ సెడ్. హై అంటే నేను చెప్తున్నాను, నేను ఎక్కడ చెప్తున్నానో అక్కడికి వెళ్ళిపోండి. నేను ఎక్కడ ఉన్నాను? హైజ్ మై, ఇక్కడ ఉన్నాను. ఓకేనా, మై అంటే ఇక్కడ నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే హై అనుకోండి. హై, నేను ఏటోది మీకు తెలియదు కాబట్టి అందాక నా జెండర్ని మీకు చెప్పలేదు. ఓకేనా, హై, హై అనుకోండి. హై అనుకుని మై మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే అత్తగారు, అంటే సారీ సారీ సారీ, మై అత్తగారు అంటే హై మదర్ ఇన్ లా. వీళ్ళ అమ్మ ఎవరైతే అలా మదర్ ఇన్ లా. ఓకే, మదర్ ఇన్ లా. ఓకే, ఐకి మదర్ ఇన్ లా. చూడండి ఇలా రాస్తున్నాను, మై మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే అత్త, అంటే మా ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ అనుకుంటే మా అత్త, మా ఆవిడాల అమ్మ. ఓకేనా, అదే నేను ఫిమేల్ అనుకుంటే మా ఆయనాల అమ్మ. ఓకేనా, అలాగా. ఈ నెక్స్ట్ ఇప్పుడు రండి, ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. ఓన్లీ డాటర్ అంట, ఓన్లీ డాక్టర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. మా అత్తకి ఓన్లీ ఒకే ఒక డాటర్ ఉందంట. ఓకేనా, ఓన్లీ డాటర్ అంటే ఆబ్వియస్లీ ఇది ఫీమేల్ అవుతుంది, అంటే ఇది మేల్ అవుతుంది. అవునా కాదు? ఈజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. ఇక్కడ ఓన్లీ డాటర్ అయిపోయింది కదా. ఈజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్. ఓన్లీ డాటర్ ఎవరు? హిజ్ మదర్. హిజ్ మదర్ ఎవరు? బాయ్. బాయ్ ఇక్కడ వరకు వస్తామా లేదా? మళ్ళీ ఒకసారి చూడండి, ఇంట్రడ్యూసింగ్ ఎ బాయ్ ఐ సెడ్ హిజ్ మదర్ ఈజ్ ద, చూడండి నేను చెప్తాను. హిజ్ మదర్ ఈజ్ ద, హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. అంటే నేను ఇక్కడ ఉన్నాను చూడండి, చెప్తున్నాను. ఈజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. మా అత్తకి ఈవిడే ఓన్లీ ఒక కూతురు అని చెప్పాను. హౌ యామ్ ఐ రిలేటెడ్ టు బాయ్? బాయ్ కి నేను ఏమవుతాను? ఏమవుతాను? ఫాదర్ అవుతాను. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? బాయ్ దగ్గర నుంచి చూసుకోవాలి. రిలేటెడ్ టు బాయ్ ఏమవుతాను? ఫాదర్ అవుతాను. అర్థమైందా లేదా? ఓకే, సెకండ్ పార్ట్ లో కూడా అదే సెకండ్ టైప్ లో కూడా మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చాలా ఈజీగా చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? బేస్డ్ ఆన్ పజిల్స్ అయిపోయి
నెక్స్ట్ డైలాగ్ కన్వర్జేషన్ బేస్డ్ అయిపోయి డైలాగ్ కన్వర్జేషన్ చేసేటప్పుడు ఎప్పుడు ఎలాగెళ్ళాలమ్మా, ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే స్పీకర్ ఉన్నారో వారి దగ్గర నుంచి నువ్వు క్రాక్ చేసుకొని రావాలి కోడ్. ఓకేనా? ఏది చూడండి, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి. రాజా సెట్ టు గెస్ట్, ఎవరు అజయ్ సెడ్, ఇంట్రడ్యూసింగ్ రాజా టు ఎ గెస్ట్ అజయ్ సెడ్. ఎవరు చెప్తున్నారు? అజయ్ చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? అజయ్. అజయ్ అంటే చూడండి, అజయ్ మాటలు చెప్పాడు అంటే మై దగ్గరికి వెళ్ళిపోండి. ఇగో అజయ్ని వేసుకున్నాడు. మై ఫాదర్స్ డాటర్ ఇన్ లా, ఇట్లా తీసుకోండి. ఫాదర్స్ డాటర్ ఇన్ లా, వాళ్ళ నాన్న యొక్క అల్లు కోడలు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇట్లాంటి పజిల్స్ చేసేటప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ అలా వెళ్ళి అలా బ్యాక్ వస్తాం, మళ్ళీ చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా లాస్ట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకేనా? కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్లాంటి ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తాడమ్మా. ఫస్ట్ చిన్నవన్నీ రిలేషన్స్ ఇస్తాడు. మనం ఇవన్నిటిని ఒకటి వేసుకొని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జర్వేషన్, ఈ ఎక్స్ప్రెషన్ కి ఇది ఏం అడుగుతాడు అని అడుగుతాడు. అంటే ఇట్లన్నిటిని ఒక మ్యాప్ గీసుకుంటాం. మ్యాప్ ఎలా గీసుకోవాలి చూడండి, ఇక్కడ జిఎన్టీ రిలేషన్ లో ఇచ్చాడు, ఇక్కడ ఎల్ఎంఎండ్ ఇచ్చాడు. ఓకేనా? ఎప్పుడైనా చూడండి, ఇట్లా ఇచ్చినప్పుడు ఓ 2 డేస్ తీసుకోవాలి. నువ్వు చదివేటప్పుడు చూడండి, ఎల్ఎండ్ఎం అని ఉందా, ఇట్లాగా ఫస్ట్ దీనికి ప్రతిదానికి నీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో, ఒక దానికి రాస్తాను చూడు, g@టీ అంటే జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. ఓకే. నెక్స్ట్ సెకండ్ అంటే g%d ఉంది. ఇది ఉంది, g%t అంటే జీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ టీ. ఇది వైఫ్ అయితే ఆబ్వియస్ ఇది హస్బెండ్. అంటే ఇలాగా ప్రతి దానికి కూడా ఒక రిలేషన్. నీకు అర్థమవుతుంది కాబట్టి ఆప్షన్స్ లో ఈ క్వశ్చన్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఓ ఎక్స్ప్రెషన్ ని ఎలాగ మనం కరెక్ట్ చేయాలి చూడండి. ఫస్ట్ 2 తీసుకోండి, ఎల్ఎం, ఈ రిలేషన్ ఎక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో ఈ రిలేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా లేదా? అక్కడ జీటీ చదివే బదులు ఎల్ఎం చదవండి. ఇక్కడ ఎల్ఎం చదువుతున్నాం కాబట్టి ఇక్కడ జీ బదులు ఎల్ చదవండి, టీ బదులు ఎం చదవండి. అయితే ఏమవుతుంది? ఎల్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎం అని చదువుతుంది. ఎల్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎం. ఇది అయిపోయిందా? అయిపోలేదు. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 చదవండి. m@n, ఎక్కడికి వెళ్ళండి? ఇక్కడికి వెళ్ళండి. మనం మనసులో చదువుకున్నప్పుడు m@n అంటే m ఈజ్ ద ఫాదర్ ఆఫ్ n. m అంటే ఇట్లా ఉంది, n అంటే చూడండి ఆబ్వియస్లీ బ్రదర్స్ అవుతారు. ఇది n తెలియదు. ఓకే, ఇంతవరకు వచ్చాం. నెక్స్ట్ ఏంటి? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? n%o. ఎక్కడ ఉంది పర్సంటేజ్? ఇక్కడికి వెళ్ళిపోండి వెంటనే. జీని n ప్లేస్ లో, టీ ప్లేస్ లో o పెట్టుకోండి. n ఈజ్ ద వైఫ్ ఆఫ్ o అని చదవండి. n ఈజ్ ద వైఫ్ ఆఫ్ o. ఓకే, అర్థమైందా లేదా? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటుంది? నెక్స్ట్ o%p ఉంది. అంటే o ఇంటూ p, o స్టార్ p అంతే. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి, o స్టార్ p అంటే o ఈజ్ ద సన్ ఆఫ్ p. ఓకే, p జెండర్ అంటే నీకు తెలియదు. ఇప్పుడు ఇచ్చిన కోడింగ్ కి నువ్వు డయాగ్రామ్ అనేది తయారు చేసావా లేదా? డయాగ్రామ్ అనేది తయారు చేసావు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఆప్షన్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ ట్రూ బేస్డ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ కి ఆప్షన్స్ ఏది కరెక్ట్ చూడండి. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ ఎం అన్నాడు. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ ఎమ్ కాదు, అంటే ఇది తప్పు. చూడండి, ఓ ఎలాగా? ఓ ఏంటి అసలు? అల్లుడు, కూతురు అలా ఆయన అంటే అల్లుడు, అంటే ఇది కాదు. ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎల్ కాదు. ఓ అనేవాడు వాళ్ళ చెల్లి యొక్క భర్త, అంటే ఇది కూడా కాదు. ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్, ఇది కూడా కాదు. ఎన్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ పి, అవునా కదా? ఇది చూడండి, ఎన్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ పి. పికి కోడలే కదా, కొడుకు భార్య, కొడుకు భార్య ఏమవుతుంది? కోడలు. అందుకే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకేనా? సింపుల్ గా ఇట్లా ఇచ్చేటప్పుడు ఈ కోడ్ ని తీసుకొని 2 వేసుకొని డయాగ్రామ్ డ్రా చేసుకొని ఇవి టిక్ పెట్టండి. అంటే ఈ స్పీడ్ అనేది నేను వస్తాయి ఇప్పుడు మీకు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తున్నాను. ఓకేనా? ఫాస్ట్ గా ఆ విధంగా చేయొచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తా చూడండి. ఫస్ట్ 2 జి అండ్ ఎం నేను డైరెక్ట్ చేస్తాను. ఇక్కడ మామూలు చెప్తాను. జి ఎం అనుకుంటాను. ఓకేనా. జి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. జి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎంఎస్ టి సేమ్ మళ్ళా కదా. ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టి. నెక్స్ట్ ఏంటి? ఇది అయిపోయింది. నెక్స్ట్ టీ పర్సంటేజ్ ఎస్. టీ పర్సంటేజ్ ఎస్ చూడండి. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ హెచ్. ఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ హెచ్ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అనేసి. ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అనేసి. ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్. చూడండి, ఎస్ అనేది ఫీమేల్ వర్షన్ హెచ్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? హెచ్ అండ్ ఆర్. హెచ్ అండ్ ఆర్. హెచ్ అండ్ ఆర్ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. సన్ అంటే మేల్ వర్షన్. హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. చూడండి, ఆర్ ఆబ్వియస్లీ టీ అయితే, టీ ఫిమేల్ అయితే ఇది మేల్ అవుతుంది. అవునా కదా, భార్యాభర్తలు కాబట్టి. ఓకేనా, అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. హెచ్ అండ్ ఆర్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఆర్ అండ్ డబ్ల్యూ. ఆర్ అండ్ డబ్ల్యూ చూడండి, ఇక్కడ చదవండి. ఏం చదవండి? ఆర్ అండ్ డబ్ల్యూ అన్నాను. దీన్ని ఆర్ అండ్ డబ్ల్యూ. ఇంకో ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ. ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ. ఎవరి సన్ను? డబ్ల్యూ యొక్క సన్ అంట. ఆర్ ఇస్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఓ ఎట్ ద రేట్ ఆఫ్ డబ్ల్యూ ఎట్ ద రేట్ ఆఫ్ యూ. డబ్ల్యూ ఎట్ ద రేట్ ఆఫ్ యూ అంటే డబ్ల్యూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ యూ. డబ్ల్యూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ యూ. డబ్ల్యూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ యూ. ఓకే. ఇప్పుడు మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం. ప్రతిదీ రెండేసి తీసుకొని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ లో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు అంటే ఒకటి కరెక్ట్ కాదు, మిగిలినవి రైట్. నాట్ కరెక్ట్ అన్నాడు. చూడండి, జీ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ. జీ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ. నాన్న యొక్క నాన్న. అవునా కాదా? పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ కరెక్ట్ అనే కాదా? కరెక్టే. అంటే ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ డబ్ల్యూ ఇస్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్. డబ్ల్యూ ఇస్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్. చూడండి, మెటర్నల్ కాదు కదా, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అది కూడా గ్రాండ్ మదర్ ఆఫ్ హెచ్. గ్రాండ్ మదర్ కానీ పెటర్నల్ కాదు. పెటర్నల్ కాదు కానీ మెటర్నల్ ఇచ్చాడు. ఇది ఒకసారి హోల్డ్ లో పెట్టండి. ఆర్ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ టీ. ఓకే, ఆర్ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ టీ. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం ఈస్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎస్. అవునా కదా? ఎం అనేది మెటర్నల్, అమ్మ వాళ్ళు నాన్న. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎస్ అంటే ఆబ్వియస్లీ ఇది తప్పు అనమాట. అవునా కాదా? ఇది ఏం తప్పు? చూడండి, డబల్ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్. ఓకేనా, మెటర్నల్ కాదు పెటర్నల్ ఇస్తే అది రైట్ అవుతుంది. కానీ ఇక్కడ మెటర్నల్ ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ప్రయత్నించడానికి ట్రై చేయండి. అప్పుడు రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు చూసుకోండి. నెక్స్ట్ ఏ మైనస్ బి ఏ ప్లస్ ఇట్లా రిలేషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ ఫస్ట్ వై ఇంటూ బి చూడండి. ఇక్కడ మనం ఏ చేసేటప్పుడు వై ఇంటూ ఎం అని చేసుకోండి. అంటే వై ఇంటూ ఎం అంటే వై ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎం. ఎం మైనస్ టి. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టి. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టి. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టి. నెక్స్ట్ టి మైనస్ జెడ్. టి మైనస్ జెడ్ అంటే టి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జెడ్. టి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జెడ్. ఓకే. నెక్స్ట్ జెడ్ డివైడెడ్ బై ఎల్. జెడ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎల్. జెడ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎల్. ఎల్ ఇంటూ యూ. నెక్స్ట్ ఎల్ ఇంటూ యూ అంటే ఎల్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్
యు. చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి ఎల్ రాసుకోండి, ఇక్కడ యు రాసుకోండి. ఎల్ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ యు. ఆబ్వియస్లీ యు ఏమవుతుంది, వైఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే హౌ, ఇక్కడ ఏమని కూడా చూడండి, హౌ ఈజ్ యు రిలేటెడ్ టు వై. యు రిలేటెడ్ టు వై, వైకి యు ఏమవుతుంది అని అడిగాడు. వైకి యు ఏమవుతుంది, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ. వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ అంటే మదర్ ఇన్ లా, అత్త, మదర్ ఇన్ లా. అర్థమైందా లేదా? ఓకేనా, ఈజీగా రాసాము లేదా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. చూడండి, ఏమి ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు కానీ ఆప్షన్ లో ఇచ్చాడు, అవునా కదా? చూడండి, ఫస్ట్ ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు ఎమ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓ. ఇక్కడ ఎక్స్ప్రెషన్ డినోట్స్, విచ్ ఎక్స్ప్రెషన్ డినోట్స్ అని ఇచ్చాడు క్వశ్చన్. అంటే ప్రతిదానికి ఒక రిలేషన్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ డినోట్స్ ఎమ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ యూ. ఎమ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓ. ఎమ్ ఈజ్ ద, సారీ, ఎమ్ ఫీమేల్ వర్షన్ కదా, ఎమ్ ఫీమేల్ వర్షన్ కాబట్టి ఈ రిలేషన్ ఎక్కడ చూపిస్తుంది అని అడిగాడు. ఎమ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓ. ఇక్కడ చూడండి, అంటే ఆబ్వియస్లీ ఎమ్ అనేది ఫీమేల్ వర్షన్ అవ్వాలి, అవునా కాదా? ఫస్ట్ ఇది ఎక్కడ ఉందో చూడండి, ఎమ్ ఇక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇది అందాక ఇట్లా పక్కన పెడతాను, ఇక్కడ పక్కన పెట్టాను. నెక్స్ట్ ఎమ్ పర్సంటేజ్ ఆర్, అంటే ఎమ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఒక్కొక్క దానికి వేసుకోండి ఫస్ట్ లో కాబట్టి, ఎమ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఓకే, నెక్స్ట్ సార్ పోనా, ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకున్నాం, ఇట్లా తీసుకున్నాం. ఎమ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఆర్ ప్లస్ కే. ఆర్ ప్లస్ కే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. కే పర్సంటేజ్ ఓ. కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. ఎక్కడైనా ఉందా రిలేషన్? చూడండి, అంటే ఇది కాదు, ఆబ్వియస్లీ ఇది కాదు, అవునా కాదా? ఆబ్వియస్లీ ఫస్ట్ ఈక్వేషన్ అయితే కాదు. చూడండి, ఎం ఎక్కడో ఉంది, ఓ ఎక్కడో ఉంది, మనకు కావాల్సింది ఇది, అవునా కదా? విచ్ డినోట్స్ ద ఎమ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓ. ఇలా రావాలి, కానీ ఇలా కాదు. ఓకేనా, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి, ఓ ఎట్ ద రేట్ ఆఫ్, ఫస్ట్ ఎమ్ దగ్గర కదా కావాలి, ఓ ఉంది కాబట్టి ఓ చూడండి, ఓ ఎట్ ద రేట్ ఆఫ్ ఆర్. ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్, ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. ఓకే, ఓ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఆర్ ప్లస్ కే. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. నెక్స్ట్ కే ప్లస్ పి. కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఓకే, నెక్స్ట్ పి పర్సంటేజ్ ఎమ్. ఇక్కడ కదా పి పర్సంటేజ్ ఎమ్, అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎమ్. ఇక్కడ వచ్చింది, అంటే ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్, ఎందుకంటే ఓపి ఇలా ఉన్నాయి, అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి చూడండి, థర్డ్ ఏంటి, ఎం పర్సంటేజ్ పి ఉంది ఫస్ట్ లోని. ఎం పర్సంటేజ్ పి అంటే ఎమ్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. ఎమ్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఉంది, పి ప్లస్ కే. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యు. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఓకే, నెక్స్ట్ కే ఎట్ ద రేట్ ఆఫ్ ఆర్. కే ఎట్ ద రేట్ ఆఫ్ ఆర్ అంటే కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఏం చేసాము, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆర్ డాలర్ ఆఫ్ ఓ. ఆర్ డాలర్ ఆఫ్ ఓ అంటే ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఓ. ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఓ. ఓకే, చూడండి, ఇది మేబీ అయ్యే ఛాన్స్ ఉందో ఒకసారి చూడండి, ఎందుకంటే రెండు ఈక్వల్ గా వచ్చాయి కదా. మ్యాక్సిమం ఆర్ ఇస్ ద డాటర్ ఆఫ్ ఓ అయిపోయింది, ఇదే కదా ఆప్షన్, మ్యాక్సిమం ఇదే. ఓకేనా, ఇదే కదా ఆన్సర్. చూడండి, రిలేషన్ వచ్చిందా లేదా, ఎమ్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఓ, ఇది వచ్చింది. ఓకేనా, ఇక్కడ మళ్ళా ఇంకోటి ఉంది కదా, దానిలో ఒకసారి చూద్దాం. ఏమొచ్చింది, ఇది ఆప్షన్ ఏ అండి.
ఇది ఆప్షన్ ఏ కాదు, ఇది ఆప్షన్ బి కాదు, ఇది ఆప్షన్ సి అవును, ఆప్షన్ డి కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆప్షన్ డి ఏమి ఇచ్చాడో చూడండి. ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు? m%p అంటే m%p. m is the mother of p. m is the mother of p. Next, p as k. p is the husband of k. Next, k plus r. K is the sister of r. K is the sister of r. Okay. Next, r daughter of o. R is the daughter of o. R is the daughter of o. R is the daughter of o. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అనుకోండి, ఫీమేల్ అనుకోండి, అయినా సరే ఎంకి ఓకి ఎటువంటి రిలేషన్ లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రావాలి. ఓకేనా? ఎం ఇస్ ద వైఫ్ ఆఫ్ ఓ. మనకు కావాల్సింది ఏంటి? ఇది కావాలి కదా. మనకు కావాల్సింది ఇది. మనకు ఎక్కడొచ్చింది? అది సి ఆప్షన్ లోనే వచ్చింది. అంటే ఆప్షన్ డి కూడా తప్పు మాత్రమే. ఆప్షన్ డి కూడా తప్పు మాత్రమే. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా లేదా? ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా? నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. మీరే మనసులో అనేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పి అండ్ ఎం ఉంది అనుకో, డాలర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పి ఈస్ ద డాటర్ ఆఫ్ ఎం, అట్లా బొమ్మ వేసుకోవాలి. నేను నెక్స్ట్ క్వశ్చన్ చేస్తాను చూడండి. ఇట్లా ఉన్నదా? ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చాడు. దెన్ హౌ ఈస్ డబ్ల్యూ రిలేటెడ్ టు క్యూ అంటే డబ్ల్యూ క్యూకి ఏమవుతుంది అని అడిగాడు. ఫస్ట్ ఇది ఉంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోండి. క్యూ డాలర్ క్యూ, ఇక్కడికి వెళ్ళిపోండి. క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ కే. క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ కే. ఇలా రాసుకున్నాం చూడండి. నెక్స్ట్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎం. కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎండబ్ల్యూఎల్. ఎం ప్లస్ డబ్ల్యూ. అవును కదా? ఎం ప్లస్ డబ్ల్యూ అంటే ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే. ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ అపోస్పిట్ అదే దాన్ని ఏమంటారు? ఏదో సింబల్ ఉంది కదా, అది అనుకోండి. డబ్ల్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఎం ఈజ్ ద డబ్ల్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. డబ్ల్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఓకేనా? డబుల్ ఈజ్ ద ఎస్. అంతా మొత్తం వేస్తాం లేదా? 1 2 5. ఓకే, అన్ని వేస్తాం. డబుల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఎస్ జెండర్ ఏంటో తెలియదు. ఏం అడిగాడు క్వశ్చన్ లో చూడండి. హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు క్యూ. క్యూకి డబ్ల్యూ ఏమవుతాడు? డైరెక్ట్ ఫాదర్ అవుతారు. అర్థమైందా లేదా? డబ్ల్యూకి అదే క్యూకి డబ్ల్యూ ఏమవుతారు? ఫాదర్ అవుతారు. అవునా కదా? ఫాదర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ గా డ్రా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి, ఆర్ ప్లస్ ఎస్. ఇక్కడ వెంటనే వెళ్ళిపోండి. ప్లస్ దగ్గర ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ మనసులో చదువుకోండి. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. ఓకే. నెక్స్ట్ ఎస్ ఇంటూ టీ. ఎస్ ఇంటూ టీ. ఎస్ ఈజ్ ద ఇక్కడ ఉంది. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. నెక్స్ట్ టీ మైనస్ వి. టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఓకే. నెక్స్ట్ సారీ చూసారా, నేను వి ఇక్కడ ఉండాలి కానీ ఇక్కడ మనసులో వేరేగా చదువుకున్నా. అంటే ఇక్కడ బి కాదు వి. ఒకసారి చూసుకోండి. టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి. టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి. అయిపోయింది. నెక్స్ట్ వి ప్లస్ యూ. వి డివైడెడ్ బై యూ. సారీ, వి డివైడెడ్ బై యూ అంటే వి ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. వి ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి, హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇది వైఫ్ అవుతుంది. ఓకేనా? వి. ఎస్ రిలేటెడ్ టు యూ. యూకి ఎస్ ఏమవుతారు? యూకి ఎస్ ఏమవుతారు చూడండి. యూకి ఎస్ ఏమవుతారు? సన్ కదా. సన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సన్ అవుతాడు. అర్థమైందా లేదా? ఓకే. ప్రతిదీ మనం బ్లడ్ రిలేషన్స్ లో నేర్చుకున్నామని అనుకుంటున్నాను. ఓకేనా? ప్రతి పార్ట్ కూడా మనం నేర్చుకున్నాం. అసలు బ్లడ్ రిలేషన్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్స్, బేసిక్ రిలేషన్స్ గురించి నేర్చుకున్నాము. తర్వాత నొటేషన్స్. మేల్స్ అందరినీ స్క్వేర్ తో ఇండికేట్ చేస్తారు, అట్లాగే ఫిమేల్స్ అందరినీ సర్కిల్ తో ఇండికేషన్ చేస్తారు. చూడండి, ఫస్ట్
బేసిక్ రిలేషన్స్ నేర్చుకున్నాం, నొటేషన్స్ నేర్చుకున్నాం, అలాగే 3 టైప్స్‌లో క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఫస్ట్ బేసిక్ రిలేషన్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. ఇవి ఏ విధంగా నేర్చుకున్నామో ఇందాకే తెలుసు. నెక్స్ట్ నొటేషన్స్ మేల్‌ని బాక్స్‌తో ఇండికేట్ చేస్తాం. ఫీమేల్ అయితే ఇలాగా జనరేషన్ గ్యాప్ అంటే నాన్న వాళ్ళకి మనకి ఎట్లా పిల్లలకి పేరెంట్స్‌కి ఎట్లా అయితే డౌన్ యారో. సేమ్ జనరేషన్ బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని అయితే ఈ విధంగా. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు. ఈ విధంగా చేసి ఫస్ట్ ఏం చేశాను మిమ్మల్ని మాకప్ క్రియేట్ చేశాను. అంటే చిన్న డ్రిల్ చేశాను. అంటే అది ఎలాగ చేయాలని డ్రిల్ ఇది. ఇది డ్రిల్ పార్ట్. ఓకేనా? సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను డ్రిల్. ఈ డ్రిల్ ప్రాక్టీస్ చేయించి ఈ బొమ్మలు ఎలా గీయాలో నేర్పించి అప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళాం. అవునా కాదా? నెక్స్ట్ ఫస్ట్ అందులో 3 మోడల్స్ క్వశ్చన్స్ చూసాం. ఫస్ట్ మోడల్ ఏంటి? బేస్డ్ ఆన్ పజిల్స్. నెక్స్ట్ డైలాగ్ కన్వర్షన్ బేస్డ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. బేస్డ్ ఆన్ పజిల్స్ అంటే జస్ట్ నార్మల్ గా 2-3 ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అందులో క్వశ్చన్స్ అడుగుతాడు. డైలాగ్ కన్వర్షన్ బేస్డ్ అంటే ఒక ఫోటోని చూపించి అడగడం కానీ, లేదా డైలాగ్ చెప్తూ చెప్పడం కానీ అలాగా. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ అంటే ఇట్లా కోడ్ ఇచ్చి అట్లా కొడుగుతాడు. మనం ఏమీ లేదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ మ్యాప్ గీసుకోండి. మ్యాప్ ఏ విధంగా ఉన్న నొటేషన్స్ బట్టి మ్యాప్ గీసుకొని డ్రా చేసిన తర్వాత మనం మినిమం ఇంగ్లీష్ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈజీగా చెప్తాను కదా, మళ్ళీ ఒకసారి వినండి అర్థం అవ్వకపోతే. ఒక 2x స్పీడ్లో పెట్టుకొని వినండి. పెట్టుకొని దీని మీద అది విన్న తర్వాత కొంచెం పీవైక్యూస్ చేయండి. ఓకేనా? పీవైక్యూస్ చేస్తే ఈజీగా మీరు బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ని ప్రతి క్వశ్చన్ని హ్యాండిల్ చేస్తారు. నేను మీకు షూరిటీ ఇస్తున్నాను. ఓకేనా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నాకు చేయవలసిందన్న చిన్న హెల్ప్ ఏమీ లేదు. చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా వస్తారో అదే కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నారో అదే ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో కొత్తగా వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఈ వీడియోని రిఫర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇంకా ఉంటా. థ్యాంక్ యూ. బాయ్. మరో మంచి కాన్సెప్ట్స్ తో రేపు మనం కలుసుకుందాం. బాయ్.